ముందుగా ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన ఆయన, గత కాలమంతా మీ ప్రేమతో మమ్మల్ని ఆదరించి కాచి కాపాడారు. తండ్రి, మీ సన్నిధానవర్తులమై అనుదినము మీ వాక్యాన్ని ధ్యానించినట్లు మాకు మీరు అనుగ్రహించిన గ్రంథాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ వెలుగులో నడుచుకునే ఆ గొప్ప కృపను మాకు ప్రసాదించినందుకు స్తోత్రములు తండ్రి. మేమందరము సత్యాన్ని అంగీకరించినట్లు, సత్యాన్ని గ్రహించినట్లు మమ్మల్ని బలపరచండి. వాక్యం వింటున్న వారందరి పట్ల మీ కనికరం ఉంచండి తండ్రి. నాయన, మీ చిత్తం ఏదో దాన్ని గ్రహించినట్లు సహాయం దయచేయండి. మనుషుల యొక్క అభిప్రాయాలను బట్టి కాక, మీ గ్రంథాన్ని బట్టి నిజాయితీగా మహోన్నతుడైన దేవుడు ఆయన గ్రంథ ఆయన మనకు అనుగ్రహించినటువంటి గ్రంథాన్ని బట్టి, గ్రంథం నుండి మనము సత్యాన్ని తెలుసుకునేటట్లు మన పట్ల ఎంతగానో కృప చూపిస్తున్నారు. కాబట్టి మనం ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటున్నాం. ఈ సందర్భంలో మనం ఏం నేర్చుకుంటాము అంటే దేవత్వం. రెండో భాగంలో దేవత్వంలో ఉండే వ్యక్తుల యొక్క పనులేంటి, వారి యొక్క పాత్రలు, అంటే దేవత్వంలో ఉండే ఈ ముగ్గురు వ్యక్తుల గురించి, ఈ దేవత్వం గల ముగ్గురు వ్యక్తులు ఏ రీతిగా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనే విషయాలు ఈరోజు నేర్చుకుందాం. కాబట్టి దేవత్వంలో మొదటి వ్యక్తి అయినటువంటి దేవుని గురించి ఈరోజు నేర్చుకుంటాం. రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో, రామపత్రిక మొదటి అధ్యాయం 19-20 వచనాలు మనం చదివినప్పుడు ఇలా రాసి ఉంది. ఎందుకనగా దేవుని గురించి తెలియసఖ్యమైనది ఏదో అది వారి మధ్య విశదమై ఉన్నది, దేవుడు అది వారికి విశదపరిచెను. కాబట్టి విశదంగా దేవుడు ఎవరో ఎలా ఉంటాడో అనే విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాడు. 20లో ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వల్ల తేటపడుచున్నావు కనుక వారు నిరుతులై ఉన్నారు. కాబట్టి దేవుడిని తెలుసుకోవడానికి కావలసిన ఈ ఉత్పత్తి చేసినటువంటి జగత్తును బట్టి మనం ఆయన తెలుసుకోవచ్చు అని తెలియజేస్తున్నాడు. అయితే ఆయన అదృశ్య లక్షణాలు ఏంటి అంటే, ఆయన నిత్య శక్తిమంతుడు, అలాగే దేవత్వము గలవాడు. దేవత్వం ఉంటేనే దేవుడు, దేవత్వం లేకపోతే దేవుడు కాదు. కాబట్టి దేవత్వము ఆయన సొంతం. ఆయన స్వకీయ స్వభావం. ఆ స్వభావము లేదా ఆ తత్వము ఎవరినో చూచి నేర్చుకునేది కాదు, ఎవరి దగ్గర కాపీ కొట్టింది కాదు, ఎవరినో అనుసరించింది కాదు. దేవుడు స్వయంభవుడైన దేవుడు వ్యక్తిగా ఉన్నాడు. గుర్తుంచుకోండి, దేవుడు అంటే ఒక వ్యక్తి. ఆ వ్యక్తిత్వపు తత్వమే దేవత్వం. కాబట్టి ఆయన తత్వము దేవత్వం. ఆ దేవత్వం కలిగినటువంటి మహోన్నతుడైన దేవుడు గ్రంథం ద్వారా మనకేం తెలియజేశాడంటే, తనతో సమానులైన మరో ఇద్దరు ఉన్నారు, వారితోనే చెప్పాడు, మన స్వరూపమందు మన పోలుకు చెప్పిన నరులను చేయదుమని. కాబట్టి మహోన్నతుడైన తండ్రి దేవుడు దేవత్వానికి సంబంధించి మనం ఏమి నేర్చుకోవాలో, ఎలా నేర్చుకోవాలో అనే విషయాలు తెలుసుకోవడానికి మనకు అవకాశం ఇచ్చారు. ఆయన గ్రంథం ద్వారా మనము దేవత్వాన్ని గురించి నేర్చుకుందాం. కాబట్టి ఇప్పుడు నిన్నటి లెసన్లో మనం ఏం నేర్చుకున్నాము అంటే, దేవత్వానికి సంబంధించి ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఈ ముగ్గురు వ్యక్తులు ముగ్గురే. ఆ ముగ్గురు వ్యక్తులు వారి పాత్రలు ఏంటో
వారి పనులు ఏంటో అనే విషయాల్ని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రాథమికంగా ముగ్గురు ఉన్నారు అన్నది అర్థమైతే చరిత్ర అంతట్లో, నిత్యత్వంలో, సృష్టి ఆరంభంలో, చరిత్ర అంతట్లో, పాత నిబంధన కాలం అంతట్లో, అలాగే క్రీస్తు బోధలో, అపోస్తలుల బోధలో, చివరి గ్రంథం పరిశీలించినట్లయితే దేవత్వం గల వ్యక్తులు ముగ్గురు ఉన్నారని బైబిల్ క్లియర్ చేసింది. దేవత్వం గల వ్యక్తులు ముగ్గురు ఉన్నారు. దేవత్వం గల వ్యక్తులు ముగ్గురున్నారని బైబిల్ స్పష్టంగా విషయాన్ని తెలియజేసింది. కాబట్టి నిన్నటి లెసన్లో ఉండే ఆ యొక్క రెఫరెన్స్లన్నీ దాని సందర్భాన్ని బట్టి మీరు చూసినట్లయితే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. కాబట్టి ఆ ముగ్గురు వ్యక్తుల్లో మొదటి వ్యక్తి ఎవరు అనేది, ఆయన ఎక్కడుంటారో, ఏం చేస్తారో అనే విషయాలు ఈరోజు గ్రంథం ద్వారా నేర్చుకుందాం. దేవుడే తెలియజేస్తాడు. కాబట్టి గుర్తుంచుకోండి, దేవత్వంలో మొదటి వ్యక్తి దేవుడు. దేవత్వంలో మొదటి వ్యక్తి దేవుడు. దేవత్వం ఉన్నవారిని దేవుడు అంటారు, దేవత్వం లేకపోతే దేవుడు అంటారు. కాబట్టి దేవుడు అనడానికి గల కారణం ఏంటంటే ఆయన దేవత్వం గలవాడు. కాబట్టి ఎవరిని పడితే వారిని, దేన్ని పడితే దాన్ని దేవుడు అనకూడదు. దేవత్వం ఉన్నవాడిని దేవుడు అంటారు, దేవత్వం ఉన్నవారిని దైవాలు అంటారని గ్రంథం తెలియజేసింది. కాబట్టి దేవుడు అంటే దేవత్వం గలవాడు అని అర్థం. దేవత్వం లేకపోతే దేవుడు అనకూడదు. కాబట్టి దేవత్వం గల వ్యక్తుల్లో మొదటివాడు దేవుడు. అప్పుడు దేవుడు కొన్ని విషయాలు గ్రంథంలో ఆయనకి సంబంధించి మనకి ముందుగానే తెలియజేసినట్టు మనం చదివాం. మరోసారి చదువుదాం, నేర్చుకుందాం దేవుని గురించి. మొదటిగా నరులకు దేవుడు కనపడడం. యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయము, యోహాను సువార్త మొదటి అధ్యాయం 18వ వచనం మనం చూసినట్లయితే నరులకు దేవుడు కనపడడం. యోహాను సువార్త మొదటి అధ్యాయము 18వ వచనంలో, ఎవడునూ ఎప్పుడైనాను దేవుని చూడలేదు. అది డైరెక్ట్ స్టేట్మెంట్ అన్నమాట. డైరెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఎవడునూ ఎప్పుడైనాను దేవుని చూడలేదు. కాబట్టి ఏ మానవుడు ఎప్పుడు దేవుడిని చూడలేదు. ఒకటి, ఇలాంటి వచనాలు బైబిల్లో చాలా ఉన్నాయి. దేవుడే చెప్పాడు, ఏ నరుడు నన్ను చూడలేడు, ఏ నరుడు నన్ను చూడలేడు, ఏ నరుడికి నేను కనబడను అని చెప్పి దేవుడే చెప్పాడు. నన్ను చూచిన వాడు బ్రతకడు అని కూడా దేవుడు చెప్పినట్టు మనం ఆల్రెడీ చదివాం. కాబట్టి గుర్తుంచుకోండి, మొదటిది ఒకటి, దేవుడు నరులకు కనబడేవాడు కాడు, కనబడడం. అప్పుడు ఎవడునూ ఎప్పుడునూ దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. కాబట్టి కనబడడు కానీ, చూడలేం కానీ ఆయన బయలుపరచబడతాడు. ఎలాగంటే క్రీస్తు ద్వారా బయలుపరచబడతాడు. కాబట్టి దేవుడు కనబడడు కానీ బయలుపరచబడతాడు. ఏ నరుడు దేవుడిని చూడలేడు కానీ బయలుపరచబడే దేవుడిని తెలుసుకోగలడు. అలాగనమాట. అంటే చూడలేడు, కనబడడం. ఆయన కోణము నుండి ఆయన కనబడేవాడు కాడు, మన దృష్టి నుంచి మనం చూసేవారం కాదు. మరేం జరుగుతుందంటే ఆయన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఆ తెలుసుకునే అవకాశము అద్వితీయ కుమారుడు అంటే క్రీస్తు ప్రభు ద్వారా దొరుకుతుంది అన్నమాట. కాబట్టి ఒకటి, దేవుడు కనబడడు, ఏ నరుడు దేవుడిని చూడలేడు. రెండో విషయం ఏంటంటే యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనంలో, 5:37లో, మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చున్నాడు, మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపం చూడలేదు. రెండోది ఏంటంటే ఆయన మనుషులతో నేరుగా మాట్లాడడం.
గుర్తుంచుకోండి, డైరెక్ట్గా మనుషులతో దేవుడు మాట్లాడేవాడు కాడు, మాట్లాడడం. కాబట్టి ఆయన స్వరము, యేసుప్రభువు వారు చెప్పారు ఈ మాట, మరియు నన్ను పంపిన తండ్రి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చున్నాడు, మీరు ఏ కాలమందు అయినను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపం చూడలేదు. ఎందుకంటే ఆయన స్వరూపం అదృశ్యమైనది, ఆయన స్వరము మనుషులకు డైరెక్ట్గా వినపడదు. కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా స్వరం వచ్చింది, స్వరం విన్నామో, దేవుడు మాట్లాడాడని చెప్పేది అబద్ధం. దేవుడు డైరెక్ట్గా మనుషులతో మాట్లాడలేదు. కాబట్టి రెండో విషయం ఏం చెప్పాను అంటే, ఒకటి, ఏ నరుడు దేవుడిని చూడలేడు. రెండు, ఏ నరునితోనూ ఏ కాలమందు దేవుడు డైరెక్ట్గా మాట్లాడ్డావు. అప్పుడు దేవుడిని తెలుసుకోవాలి అంటే క్రీస్తు ప్రభు ద్వారా జరుగుతుంది అని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు దేవుని యొక్క వాయిస్ వినాలి లేదా ఆయన స్వరం వినాలి అంటే ఏం చేస్తాడు అంటే, ఎవరినైనా వాడుకుంటాడు. మహోన్నతుడైన దేవుడు ఆయన వాక్కుని, ఆయన చిత్తాన్ని, ఆయన మనస్సుని విప్పి ఆయన మాట్లాడాలనుకున్నప్పుడు ఏం చేస్తాడంటే, ఎవరినో ఒకరిని వాడుకొని, వారి ద్వారా అంటే వారి నోటిని వాడుకొని ఏం చేస్తాడంటే ఆయన చిత్తాన్ని తెలియజేస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, పూర్వకాలమందు నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. కాబట్టి దేవుడు మాట్లాడాడో, దేవుడు డైరెక్ట్గా ఎవరితోనూ మాట్లాడాడో, కానీ ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు, లేదా దేవదూతల ద్వారా మాట్లాడతాడు, లేదా కుమారుని ద్వారా మాట్లాడతాడు, లేదా ఈరోజు అంటే ఈ యుగమందు, క్రీస్తు యుగమందు బైబిల్ ద్వారా మాట్లాడతాడు. కాబట్టి డైరెక్ట్గా దేవుని స్వరం వచ్చిందని చెబితే అది నమ్మడానికి లేదు. ఎందుకంటే ఆయన డైరెక్ట్గా ఏ మనిషితోనూ మాట్లాడు. ఇంకో రాస్తుంది, ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు, దేవదూతల ద్వారా మాట్లాడతాడు. కాబట్టి దేవుడు డైరెక్ట్గా మాట్లాడ్డు. అనేక మంది అనుకుంటున్నట్టు మోషేతో ముఖాముఖిగా మాట్లాడాడు, మోషేకి ధర్మశాస్త్రం ఇచ్చాడు అని అనుకుంటున్నారు. ముఖాముఖిగా మాట్లాడితే నరుడే కాబట్టి మోషే కూడా చనిపోయే అవకాశం ఉంది. మోషే నరుడే కనుక దేవుడు కనబడి ముఖాముఖిగా మాట్లాడితే మోషే కూడా చనిపోతాడు. మరి మోషేతో మాట్లాడింది ఎవరు, మోషేకి ధర్మశాస్త్రం ఇచ్చింది ఎవరు అనేది మనం ఆలోచన చేస్తే, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం మీరు చూసినట్లయితే, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో మోషే గురించి 36వ వచనం నుండి, ఇతడు ఎర్ర సముద్రంలో, ఐగుప్తులోను ఎర్ర సముద్రంలోను 40 ఏండ్ల అరణ్యంలోను మహత్కార్యములను సూచక్రియలను చేసి వారిని తోడుకొని వచ్చినో, నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరుల్లో మీకు పుట్టించును అని ఇశ్రాయేలుతో చెప్పిన మోషే ఇతడే. కాబట్టి ఇతడే మోషే అని చెప్పడానికి రాశాడు. చెప్పి 38వ వచనంలో, సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యంలోని సంగమందుండి మనకిచ్చిన జీవవాక్యములు తీసుకున్నవాడు ఇతడే. కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందంటే, ఐగుప్తు దేశం మోషేని పంపించినప్పుడు మోషేతో సీనాయి పర్వతం సీనాయి ప్రాంతంలో దేవుడు మాట్లాడినప్పుడు పొదలో దేవదూత ద్వారా మాట్లాడాడని క్లియర్ అయింది. 7వ అధ్యాయము అపోస్తుల కార్యములు 30వ వచనం చూడండి. 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యం ముందు ఒక పొదలో అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతను కాబట్టి నిర్గమకాండం 3:1-6 వచనాలు మీరు చదవండి. నిర్గమకాండం 3:1-6 వచనాలు మీరు చదివినట్లయితే, మోషేని ఐగుప్తు దేశం పంపించడానికి దేవుడు డైరెక్ట్గా మోషేతో మాట్లాడలేదు. అప్పుడు మోషేతో మాట్లాడడానికి ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటే దేవదూతను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి దేవదూత పొదలో కనబడి మోషేతో మాట్లాడి విషయం తెలియజేసి ఐగుప్తుకు పంపించాడు.
కాబట్టి మాట్లాడింది దేవదూతే. మాటల యొక్క ఆ భావము లేదా ఆ అథారిటీ ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడి దగ్గర నుంచి దేవదూతకు వచ్చింది. కాబట్టి దేవదూత దేవుడి దగ్గర నుంచి వచ్చి దేవుని విషయాన్ని మోషేకి చెప్పాడు. డైరెక్ట్గా మోషేతో దేవుడు మాట్లాడలేదు. అలాగే ఐగుప్తులో నుండి ప్రజలను బయటికి తీసుకొచ్చినప్పుడు సీనాయి పర్వతం దగ్గర దేవదూత మోషేని పైకి రమ్మన్నాడు. అప్పుడు మోషే పైకి వెళ్ళినప్పుడు సీనాయి పర్వతం మీద మోషేకి ధర్మశాస్త్రం ఇచ్చాడు కదా, ఆ ధర్మశాస్త్రం దేవుడిచ్చిన ధర్మశాస్త్రం అని రాసి ఉంటుంది. వాస్తవానికి ఆ ధర్మశాస్త్రం ఎవరి చేత ఇప్పించాడంటే దేవదూత ద్వారా ధర్మశాస్త్రం ఇప్పించాడట. ఇదిగో 38వ వచనం మీరు చదవండి. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతో, మన పితరులతో అరణ్యంలో ఉండి సంగమందించుటకు జీవవాక్యం తీసుకుని వచ్చినవాడు ఇతడే. కాబట్టి ఆయన దేవదూతల ద్వారా నిర్మించినటువంటి ధర్మశాస్త్రము అన్నాడు. కాబట్టి ధర్మశాస్త్రం అనుగ్రహించిన వాడు దేవుడే. అయితే ఇవ్వడం ఎవరి ద్వారా ఇచ్చాడు అంటే దేవదూతల ద్వారా ధర్మశాస్త్రం ఇచ్చాడు. అది గుర్తుంచుకోండి. కాబట్టి దేవుడు నేరుగా ఏ వ్యక్తితోనూ మాట్లాడ్డు. దేవదూతల ద్వారా మాట్లాడతాడు, పితరులతో ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు, నాయకుల ద్వారా మాట్లాడతాడు. ఆ రీతిగా తన సందేశాన్ని పరలోకం నుండి దేవుడు పంపిస్తాడు తప్ప డైరెక్ట్గా దేవుని స్వరం ఎవరికి రాదు. ఎవరు దేవుని స్వరము వినలేదు అని యేసు ప్రభు చెప్పినట్టు యోహాను సువార్త 5:37 మనం చదివాం. కాబట్టి ఎవరైనా ఎక్కడైనా దేవుడే మాట్లాడాడని చెప్తే అది అబద్ధం. దేవుడు డైరెక్ట్గా మాట్లాడాడు ఎవరితో. కాబట్టి రెండో విషయం క్లియర్ అయింది. కాబట్టి దేవత్వంలో మొదటి వ్యక్తి తాలూకా పరిస్థితి ఏంటో, ఆయన ఎలా మాట్లాడతాడో, ఆయన ఎలాగ కనబడకుండా ఉంటాడో, కనబడితే జనులేమైపోతారో అనే విషయాలు మనం స్టడీ చేస్తున్నాం. మూడోది ఏంటి అంటే దేవుడు సృష్టిస్తాడు. కాబట్టి సృష్టికర్త దేవుడే అని చాలామంది నమ్ముతున్నారు. మంచిదే. ఆయన వాస్తవానికి సృష్టించడానికి సంకల్పిస్తాడు. ఆ సంకల్పించిన సృష్టిని చేయడానికి మరొకరికి అప్పచెప్తాడు. కాబట్టి మనం ఆదికాండం 1వ అధ్యాయం చదివినట్లయితే ఇలా రాసి ఉంటుంది. ఎలా రాసి ఉంటుంది అంటే ఆదికాండం 1వ అధ్యాయంలో, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అని ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది అంటే దేవత్వంలో మొదటి వ్యక్తి దేవుడు ఆదియందు భూమి ఆకాశములను సృజించినని మోషే రాసినట్టు మనం చదివితే అప్పుడు సమస్తాన్ని దేవుడే సృష్టించాడు అన్నట్టు మనకు కనిపిస్తుంది. అప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం మీరు చదవండి. మొదటి రోజు, 2వ రోజు సృష్టి, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6 రోజులు దేవుడు సృష్టి చేసినట్టు ఉంటుంది. అది మంచిదని దేవుడు చూచాడు అని రాసి ఉంటుంది. కానీ వాస్తవానికి సృష్టిని సృష్టించాలన్నది సంకల్పించిన వాడు దేవుడే. కానీ సృష్టించింది దేవత్వంలో మొదటి వ్యక్తి కాడు. సృష్టించాలని సంకల్పం ఆయనదే. అప్పుడు సృష్టించాలని సంకల్పము ఆయనకు వచ్చినప్పుడు ఏం చేశాడంటే ఈ పంచభూతాల్ని ఆయన సృష్టించలే. అప్పుడు సృష్టించడానికి ఆ పనిని యేసుక్రీస్తు ప్రభువుకు అప్పచెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది అంటే ఆదికాండంలో ఉండే 6 రోజుల సృష్టిని చెయ్యాలన్నది ఆయన మనసులో ఉండే విషయమే కానీ చేసింది ఆయన కాదట. మరి ఎవరు చేశారు అంటే యేసు ప్రభువు చేశాడట. కాబట్టి సృష్టించాలని సంకల్పం ఆయనదే, కానీ సృష్టించేసింది ఎవరు అంటే యేసుక్రీస్తు. అంటే సృష్టిని చేసినప్పుడు యేసుక్రీస్తు కాడు. యేసుక్రీస్తు అని పేరు లేదు. ఆయన తనతో సమానత్వాన్ని అనుభవిస్తూ తన స్వరూపుడైనటువంటి యేసుక్రీస్తుకి ఆ పనిని అప్పగించినప్పుడు అప్పుడు యేసుప్రభు ఏం చేశాడంటే భూమికి పునాదులు వేశాడు. కాబట్టి దేవత్వంలో మొదటి వ్యక్తి ఏం చేస్తాడు అంటే సంకల్పిస్తాడు. ఆయన మనసులో విషయం వస్తుంది. ఆయన మనసులోనికి వచ్చినటువంటి సంగతిని ఏం చేస్తాడు అంటే ఇంకొకరికి చెప్తాడు. చెప్పినప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన చేస్తాడు. కాబట్టి ఇప్పుడు చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం మనం చదివితే దేవుడే సృష్టించును, దేవుడే మంచిదిగా చూచును, మంచిదేనును అన్నట్టు మనకు ఉంటుంది. వాస్తవానికి
దేవుడు సృష్టించలేదు, దేవుడు సృష్టించాలని సంకల్పించాడు అంతే. అప్పుడు సృష్టించడానికి ఎవరికి అప్పచెప్పాడు అంటే క్రీస్తు ప్రభువుకి అప్పచెప్పాడట. చూడండి ఇక్కడ కీర్తనల గ్రంథము 102, 25, 27 వచనం మనం చదివినప్పుడు, కీర్తనల గ్రంథము 102, 25, 27 వచనాలు మనం చదివితే కీర్తనకారుడు ఏం చెప్పాడు అంటే, ఆది అందు నీవు భూమికి పునాది వేస్తువి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును కానీ నీవు నిలిచి ఉండవు, అవన్నీ వస్త్రము వలె పాతగిలును, ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయదు, అవి మార్చబడును, నీవు ఏకరీతిగా ఉండివాడు, నీ సంవత్సరములకు అంతం లేదు అని రాశాడు. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది అంటే, నువ్వు సృష్టిస్తావు, నువ్వు అంతం లేనివాడివి అని చెప్పాడు. అది ఎవరు? ఈ సృష్టించేది ఎవరు? ఈ సృష్టిని సంకల్పించేది ఎవరు అని మనం ఆలోచించి క్రొత్త నిబంధనలోనికి వచ్చి అదే విషయాన్ని మనం చదివితే, ఇదిగో హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, మరియు ప్రభువా అంటే యేసు ప్రభువుని, ఇక్కడ ప్రభువా అని పెద్ద అక్షరాలు వాడింది యేసు ప్రభువుని ఉద్దేశించి, నీవు ఆది అందు భూమికి పునాది వేస్తువి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును కానీ నీవు నిలిచి ఉండవు, అవన్నీ వస్త్రం వలె పాతగిలను, ఉత్తరీయం వలె వాటిని మడిచివేతువు, అవి వస్త్రం వలె మార్చబడును కానీ నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమును కూర్చుండుము అని ఆ దూతలు ఎవరి గురించి నేను ఎప్పుడైనా చెప్పినా. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే, కుమారుని గురించి మాట్లాడుతూ, అంటే యేసుప్రభు గురించి మాట్లాడుతూ ఏం చెప్తున్నాడంటే, ఈ సృష్టికి పునాదులు వేసిన వాడు నీవే, ఆకాశములు నీ చేతి పనులే, భూమికి పునాది వేసిన వాడు నీవే. కాబట్టి ఈ సర్వసృష్టి, ఈ సమస్తము నీ వల్ల కలిగింది, అంటే నువ్వు చేస్తే ఈ సృష్టి వచ్చింది అని దేవుడే చెప్తున్నాడు. కాబట్టి మరి ఇలా సృష్టిని సృజించిన వాడు ఒక ఆయన అయితే, ఇలా సృజించాలని సంకల్పించిన వాడు ఎవరు అంటే దేవత్వంలో మొదటి వ్యక్తి ఆయన దేవుడు. అప్పుడు ఆయన సంకల్పాన్ని బట్టి భూమికి పునాది వేసింది ఎవరు అంటే దేవత్వంలో రెండో వ్యక్తి యేసుక్రీస్తు. క్షమించండి, దేవత్వం గల రెండో వ్యక్తి యేసుక్రీస్తు. దేవత్వం గల మొదటి వ్యక్తి దేవుడైతే, అదే దేవత్వం గల రెండో వ్యక్తి ఏం చేశాడంటే ఈ సృష్టికి పునాదులు వేశాడు, ఆకాశాలని సృజించాడు, ఈ సర్వాన్ని సృజించిన వాడు ఆయనే. ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం మనం చూసినట్లయితే యోహాను రాశాడు చాలా స్పష్టంగా, ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది అందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు అని చెప్పాడు. కాబట్టి కలిగించాలనుకున్న ఆయన దేవత్వం గల తండ్రి అంటే దేవుడు కలిగించాలన్న ఆలోచన కలిగి ఉంటే, అప్పుడు సమస్తమును కలిగించాలని ఆయన ఎవరికి అప్పచెప్పాడు పని అంటే దేవత్వం గల రెండో వ్యక్తికి అప్పచెప్పాడు, ఆయన యేసుక్రీస్తు. అయితే గుర్తుంచుకోండి, సృష్టించినప్పుడు ఆయన యేసుక్రీస్తు కాడు, సృష్టించినప్పుడు ఆయన తండ్రి కాడు. ఆయన సంకల్పాన్ని బట్టి తండ్రి కుమారులుగా మారే టైము ఒకటి ఉంది. అప్పుడు ఆయన తండ్రి కానీ ఈయన కుమారుడు కానీ ప్రకటించుకున్నారు. కానీ ఆయన దైవ సమానుడు కనుక దయతో మీరు గుర్తుంచుకోండి, మహోన్నతుడైన దేవుడు, దేవత్వము గల దేవుడు, మనుషులకి కనబడేవాడు కాడు. రెండో విషయం ఏంటంటే ఆయన మనుషులతో నేరుగా ఏ కాలమందు మాట్లాడేవాడు కాడు. మూడో విషయం ఏంటంటే ఆయన సృష్టించడం, ఈ సర్వసృష్టి చెయ్యాలన్న తలంపు ఆయనదే, ఆయన మనసులో నుంచే వచ్చింది. అయితే ఆయన మనసులో నుంచి వచ్చినటువంటి ఈ సృష్టిని ఆయన ఏం చేశాడంటే చేయడానికి వేరొక ఆయనకు అప్పచెప్పాడు. ఆ సృష్టిని చేసిన ఆయన ఎవరైనా గ్రంథం చెప్పిందంటే యేసుక్రీస్తు. కాబట్టి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం మనం చదివినట్లయితే, ఆయన అదృశ్య దేవుని స్వరూపే సర్వసృష్టికాది సంభూతుడై ఉన్నాడు. ఎలానగా ఆకాశమందు ఉన్నవి, భూమి మీద ఉన్నవి, దృశ్యమైనవి అదృశ్యమైనవి, అవి సింహాసనాలైన, ప్రభుత్వాలైన, ప్రధానులైన, అధికారులైన సర్వమును ఆయన యందు ఆయన బట్టి సృజించబడిను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, సమస్తమునకు ఆయన ఆధారభూతుడు, సంగమును శరీరమునకు ఆయనే శిరస్సు.
నియమింపబడిన తర్వాత సంఘానికి శిరస్సు అంటే మరణం తర్వాత. సంఘానికి శిరస్సుగా ముందు ఏం చేశాడంటే అన్ని కాలాల్లో ఉన్నాడు. అంతకుముందు సృష్టి ఆరంభంలో ఏం చేశాడంటే దేవుని సమానుడు, దేవునితో ఉన్నాడు, వాక్యమై ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఈ పని నువ్వు చెయ్యు అని అప్పచెప్తే అప్పుడు యేసుప్రభువు ఏం చేశాడంటే సమస్తాన్ని సృష్టించి, భూమికి పునాదులు వేసి ఆకాశాన్ని సృష్టించి సమస్తాన్ని కలిగించాడు. కాబట్టి కలిగి ఉన్నది ఏది యేసుక్రీస్తు లేకుండా కలగలేదు. సమస్తం యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తుని బట్టి, యేసుక్రీస్తు మూలమా కలిగింది. కాబట్టి మూడో విషయం ఏంటంటే దేవత్వం గల మొదటి వ్యక్తి ఈ సృష్టిని చెయ్యలేదు. ఈ సృష్టిని చేసే పని ఎవరికి అప్పచెప్పాడంటే యేసుక్రీస్తు ప్రభువుకి అప్పచెప్పాడు. కాబట్టి యేసుక్రీస్తు ఈ సృష్టిని చేశాడు. అందువల్ల చెయ్యాలన్న ఉద్దేశం కలిగినందుకు, సంకల్పించినందుకు దేవత్వంలో మొదటి వ్యక్తి అయినటువంటి దేవుడిని సృష్టికర్త అన్నారు. ఈ సర్వ సృష్టికి పునాదులు వేసి సమస్తాన్ని సృష్టించిన యేసుక్రీస్తుని సృష్టికర్త అన్నారు. కాబట్టి సృష్టికర్తతో సమానమైన అంతస్తు కలిగినవాడు యేసుక్రీస్తు, ఆయన సృష్టికర్త. నాలుగో విషయం ఏమిటి అంటే ఆయన సంకల్పిస్తాడు. కాబట్టి మనం గ్రంథంలో దేవుని సంకల్పం గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మరోసారి ఏం చెప్పుకుంటాము అంటే ఆయన సంకల్పము ఆయన స్వకీయమైనది, ఆయన మనసులో కలిగిన సంకల్పం. ఆయన సంకల్పిస్తాడు. ఆ సంకల్పానికి ఆయన ఎవరిని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటాడు. అలా వాడుకోగా వచ్చిన వారే బైబిల్ పురుషులు. బైబిల్లో ఉండే వారి యొక్క జీవితాలు చూస్తాం. ఆయన అబ్రహాముని ఆయన సంకల్పం కొరకు వాడుకున్నాడు, దావీదుని ఆయన సంకల్పం కొరకు వాడుకున్నాడు, మోషేని అలాగే అనేక మంది ప్రవక్తలను ఆయన సంకల్పం కొరకు వాడుకున్నాడు. ఆయన సంకల్పం కొరకే క్రీస్తు ప్రభువుని భూలోకానికి శరీరధారిగా అనుగ్రహించాడు. కాబట్టి సంకల్పించేవాడు దేవుడే. ఆ సంకల్పము ఆయన మనసులో వచ్చినటువంటి ఆయన స్వకీయ సంకల్పం నెరవేరడానికి ఏం చేస్తాడంటే ఆయా కాలాల్లో ఆయా వ్యక్తుల్ని తన సంకల్పం కొరకు వాడుకుంటాడు. కాబట్టి ఆయన సంకల్పిస్తాడు. ఆయన సంకల్పానికి వ్యక్తులు ఆయన చేతిలో వాడబడతారు. అలా వాడబడే వారిలో ప్రముఖంగా యేసుక్రీస్తు ప్రభు అయితే ప్రాణం పెట్టాడనమాట. కాబట్టి దేవుడు సంకల్పిస్తాడు. ఆయన దేన్ని బట్టి సంకల్పిస్తాడు అంటే ఆయన భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి సంకల్పిస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మనం చదివినట్లయితే యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానం బట్టి అన్నాడు. కాబట్టి తండ్రి అయిన దేవునికి ఏ జ్ఞానం ఉంది అని చెప్పాడు అంటే భవిష్యత్ జ్ఞానం ఉంది అన్నాడు. కాబట్టి ఆయన భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి ఏం చేస్తాడంటే సంకల్పం చేశాడు దేవుడు. మనం బైబిల్లో చదివినటువంటి ఈ లైను ఆయన సంకల్పాన్ని అనుసరించిందే. కాబట్టి ఆయన సంకల్పం కోసం ఆయన అనేక మందిని వాడుకున్నాడు. ఆయన అనేక మందిని ఆయన సంకల్పం కొరకు వాడుకొని దాన్ని సంపూర్ణం చేయడానికి, పరిపూర్ణం చేయడానికి ఏం చేశాడంటే యేసుక్రీస్తుని బలిగా దానంగా భూమి మీద సమర్పించాడు. కాబట్టి దేవత్వపు వ్యక్తి అయినటువంటి దేవుడు మహోన్నతుడు, సంకల్పించేవాడు. అప్పుడు ఆయన సంకల్పానికి బలైంది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. అలాగా సంకల్పము ఆయనది. దేన్ని బట్టి సంకల్పించాడు అంటే భవిష్యత్ జ్ఞానంతో. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 23వ వచనం మీరు చదవండి. ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనని మీరు దుష్టుల చేత సిలువేసి చంపారు అన్నాడు. కాబట్టి క్రీస్తు బలవడం అనేది దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానము, ఆయన సంకల్పం. దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానమును అనుసరించిన ఆయన సంకల్పం. ఆ సంకల్పాన్ని కొరకు క్రీస్తు ప్రభు బలయ్యాడు. కాబట్టి ఈరోజు ఆయన సంకల్పం తెలియకుండా ఎవరు దేవుని దగ్గరికి రాలేరు, చేరలేరు. కాబట్టి ఎవరు వచ్చినా సరే క్రీస్తునందు ఆయన చేసిన నిత్య సంకల్పంలోకి రావాలి. అలా వచ్చిన వారికి దేవుడు ఉంటాడు, లేకపోతే దేవుడు దొరకడం. దేవుడు దొరికే స్థలం బయట ఎక్కడ ఉండదో. ఆయన సంకల్పంలోనే ఆయన కనుగొనగలం. ఆయన సంకల్పం కోసం బలి అయిన క్రీస్తునందు దేవుడిని కనుగొనగలం తప్ప బయటుండి దేవుడు 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 అంటే దేవుడు దొరికేవాడు కాడు. కాబట్టి దేవుడు సంకల్పించేవాడు. చూడండి, ఆయన సంకల్పం తెలియకపోతే జనులు ఏమైపోతారో అనే విషయాన్ని అపోస్తలుడు తెలియజేశాడు. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము, అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదివినట్లయితే 26వ వచనంలో, కాబట్టి మీలో ఎవరి నాశనం విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మల్ని సాక్ష్యం పెట్టుచున్నాను.
దేవుని సంకల్పం అంతా మీకు తెలియకుండా నేనేమీ దాచుకోలేదు. మనం గుర్తుంచుకోండి, దేవుని సంకల్పం తెలిస్తే దేవుడు తెలుస్తాడు, దేవుడి దగ్గరికి వస్తారు. అప్పుడు దేవుని సంకల్పం తెలియదు అనుకోండి, నాశనం అయిపోతారని క్లియర్గా రాశాడు. పౌలు ఎఫెసునకు వెళ్ళి దేవుని సంకల్పాన్ని బోధించాడు. 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు దేవుని సంకల్పాన్ని బోధించాడు. కాబట్టి నమ్మిన వారు దేవుని సంకల్పాన్ని నమ్మి దేవుని దగ్గరికి వచ్చారు. కాబట్టి దేవుడి దగ్గరికి రాలేరు. అప్పుడు దేవుని సంకల్పం తెలియకపోతే ఏం జరుగుతుందంటే నాశనం అయిపోతారు. క్లియర్గా చెప్పాడు. 26వ వచనం చూడండి, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 26వ వచనంలో. కాబట్టి మీలో ఎవరి నాశనం విషయమైనను నేను దోషిని కానీ నేడు మిమ్మల్ని సాక్ష్యం పెట్టుచున్నాను. దేవుని సంకల్పం అంతే మీకు తెలియకుండా నేనేమీ దాచుకోలేదు. కాబట్టి దేవుని సంకల్పం దాచుకునేది కాదు, ప్రకటించేది. అలా ప్రకటించినటువంటి దేవుని సంకల్పం విన్నవారు ఆయన సంకల్పాన్ని బట్టి ఆయన దగ్గరికి వస్తారు. సంకల్పాన్ని బట్టి దేవుడిని తెలుసుకోవడమే తప్ప చూసి తెలుసుకుందాం, మాట్లాడి తెలుసుకుందాం అంటే దేవుడు తెలియబడేవాడు కాడు. అలా దేవుడు అందడం మనుషులకి అలా దొరకడం. కనుక దయతో మీరు గమనించండి, దేవుడిని తెలియకుండా అనేక మంది ఏం చేశారంటే నమ్మేమని వచ్చేసారు. ఈనాడు అనేక మందికి దేవుడు తెలియదంటే మీరు ఆశ్చర్యపోతారు. అందులోనూ బైబిల్ బోధించిన వాళ్ళకి దేవుడు తెలియదంటే ఇంకా ఆశ్చర్యపోతారు. ఇక బోధకులకే దేవుడు తెలియని పరిస్థితి ఉంటే నమ్మేవారికి దేవుడు ఎలా తెలుస్తాడో, దేవుడు ఎలాంటి వాడని వారు గ్రహిస్తారో నాకు అర్థం అవట్లా. కాబట్టి ఇందులో చిన్నపిల్లలు కారు, చిన్నవారు కాదు, తలలు పండిన వారు ఉన్నారు. దైవజనులు అనబడి మనుషుల చేత ఘనత నొంది భూమి మీద మనుషులు తమకు శిష్యులుగా చేసుకొని తాము ఆడిందే ఆట పాడిందే పాట అన్న పందాలో మనుషులు ఈరోజు తయారై గ్రూపులుగా ఏర్పడి ఏం చేస్తున్నారు అంటే తాము బోధకులుగా చాలామంది అవుతున్నారు. మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు ఆల్మోస్ట్ ఇట్లాంటి వారే. తమకు శిష్యులుగా చేసుకొని మనుషుల చేత ఘనత నొందాలనుకునేవారు అనేక మంది ఉన్నారు ఈ రోజుల్లో. వారు వెనకాల తిరుగుతారు, వెనక తిప్పుకుంటారు, ఘనత వహిస్తారు. చెప్పినటువంటి పాఠాన్ని బట్టి మనుషుల చేత మనుషులు తమను పొగడాలని కోరుకునేవారు ఉంటారు. ఏ కారణం చేత మీరు బైబిల్ దగ్గరికి వచ్చినా, ఏ ఉద్దేశం చేత మీరు బైబిల్ బోధించినా వాస్తవం ఏంటి అంటే దేవత్వం గల వ్యక్తులు ముగ్గురులో మొదటివాడు ఈ రీతిగా ఉన్నాడు. ఆయన దేవుడు అంటే దేవత్వం గలవాడు. ఆయన నెంబర్ 1 మనుషులకు కనబడేవాడు కాడు. ఆయన నెంబర్ 2 మనుషులతో నేరుగా డైరెక్ట్గా మాట్లాడేవాడు కాడు. మరి మనుషులకు కనబడకపోతే ఎలా తెలుసుకోగలమంటే కుమారుని ద్వారా గ్రహించగలము. నెంబర్ 2 మనుషులతో మాట్లాడకపోతే మరి ఎలా తెలుస్తామంటే దేవదూతల ద్వారా, ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు. ఆయన మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. నీతో నాతో ఎవరితోనూ డైరెక్ట్గా మాట్లాడ్డు. 3వ విషయం ఏమిటి అంటే ఆయన సృష్టిని చెయ్యడు. ఈ సర్వ సృష్టి చెయ్యాలన్న ఆలోచన ఆయనదే. కానీ ఆయన ఆ సృష్టికి పునాదులు వేసినట్టు యేసుక్రీస్తుకి అప్పగిస్తే అప్పుడు రెండో వ్యక్తి అయినటువంటి దేవత్వం గల రెండో వ్యక్తి అయినటువంటి యేసు ప్రభు ఈ సమస్త సృష్టిని సృష్టించాడు. మళ్ళీ ఆయన వచ్చినప్పుడు ఈ సర్వ సృష్టి లయమైపోద్ది. అలాగే దేవుడు రూపించాడు దీన్ని. ఇక 4వ విషయం ఏంటంటే ఆ మహామహుడగు దేవత్వము గల దేవుడు ఈ సంకల్పాన్ని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఎవరైనా దేవుడు అని తెలుసుకుంటే ఆయన దేవత్వం గలవాడని తెలుసుకోవాలి. 2 ఆయన సంకల్పం ఉందని తెలుసుకోవాలి. ఆయన సంకల్పం తెలిస్తేనే నీకు దేవుడు తెలిసినట్లు, లేకపోతే దేవుడు తెలీదు. ఆయన సంకల్పం తెలిస్తేనే ఆయన దగ్గరికి వస్తావు, లేకపోతే రావడానికి ఛాన్స్ లేదు. అలాగున ఆయన సంకల్పించాడు. 4వ విషయం మీరు విన్నారు, ఆయన సంకల్పిస్తాడని. వీటన్నిటికీ కారణాలు ఏంటో ఇప్పుడు మీకు విషయం తెలియజేస్తా. వీటన్నిటికీ ఇలా జరగడానికి గల కారణాలు ఏమిటి అంటే గుర్తుంచుకోండి, దేవుడు దేవత్వము గల దేవుడు, మహోన్నతుడు. మనం తిమోతి పత్రిక మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం మనం చదివినట్లయితే ఆ 6:15లో ఇలా రాసి ఉంది. ఏంటి అంటే శ్రీమంతుడు అద్వితీయుడు ఒక సర్వాధిపతి యుక్త కాలములు యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. కాబట్టి ప్రధానంగా ప్రాథమికంగా దేవుడి దగ్గరికి వచ్చే వ్యక్తికి తెలియవలసిన విషయం ఏంటంటే ఆ సర్వాధిపతి అంటే ఆధిపత్యానికి, అధికారానికి, సమస్తానికి కేంద్రమైనటువంటి దేవుడు. ఆయన దగ్గర ఆధిపత్యం ఉంది,
అధికారం ఉంది, జ్ఞానం ఉంది. ఆయన అలాంటి వాడు. ఆయన అలాంటివి కలిగి ఎక్కడున్నాడో మనం ఈరోజు చూస్తాం. అలాంటి కలిగినటువంటి దేవత్వపు మొదటి వ్యక్తి అయిన దేవుడు ఎలా ఉన్నాడు అంటే, ఇదిగో సింహాసనాసీనుడై ఉన్నాడు అని రాస్తుంది. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం మనం చదివినట్లయితే, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం చదవండి. సింహాసనం ఉంటుంది. ఇదంతా సింహాసనం ఘట్టం. ఈ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం కానీ, యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం కానీ మీరు ఈ గ్రంథాన్ని తీసి చదివినట్లయితే, పరలోకమందు ఉన్నటువంటి సింహాసనము, సింహాసనం మీద ఆసీనుడైన వాడు. ఆ సింహాసనం మీద ఆసీనుడైన వ్యక్తి ఎవరంటే, దేవత్వం గల వ్యక్తుల్లో మొదటివాడు ఆయన దేవుడు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నాడో 9వ వచనం, ఆ సింహాసనం నందు ఆసీనుడై ఉండి యుగయుగములు జీవించుచున్నవానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగునుగాక అని ఆ జీవులు కీర్తించుచుండగా, ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడయ్యున్న వాని ఎదురు సాగిలపడి యుగయుగములు జీవించుచున్నవానికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడును, నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పి తమ కిరీటాలు అక్కడ వేశారు. కాబట్టి గుర్తుంచుకోండి, సృష్టించాలని సంకల్పం చేసిన వాడు, సృష్టించుటకు యేసుప్రభుకి సమస్తాన్ని అప్పగించిన వాడు ఇక్కడ సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆ సింహాసనాసీనుడై ఉన్నటువంటి ఆయన యుగయుగాలు తరతరాలు నిత్యము సింహాసనాసీనుడయ్యే ఉంటాడో. నేను ఇంతవరకు చెప్పిన 4 పాయింట్లకు సంబంధించి విశ్లేషణ ఇస్తాను, దయతో మీరు గమనించండి. 1, దేవుడు మనుషులకి ఎందుకు కనబడడు అంటే, నెంబర్ 1, ఆయన సింహాసనం మీదే ఉంటాడు. ఆయన సింహాసనం ఆకాశమందు ఉంది, పరలోకమందు ఉంది. కాబట్టి ఆయన సింహాసనం మీద ఉన్న ఆయన్ని చూడాలంటే భూమి మీద ఉండే వ్యక్తులు కనబడేవాడు కాడు. 2, ఆయన మనుషులతో ఎందుకు మాట్లాడు అంటే, ఆయన సింహాసనం నుంచి వచ్చినటువంటి ఆజ్ఞలు ఇక భూమి మీద ఉన్నటువంటి మనుషులు వినలేరు. అందుకు దేవుడు మనుషులతో నేరుగా మాట్లాడు, దేవదూతల ద్వారా మాట్లాడతాడు, తర్వాత ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు. 3, ఆయన్ని ఎందుకు సమీపించలేరు? మీరు 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వం గలవాడై ఉన్నాడు, మనుషుల్లో ఎవరిని ఆయన చూడలే. కాబట్టి సమీపించలేరు అంటే అర్థం ఏంటంటే, భూలోకం నుంచి పరలోకానికి సమీపించాలంటే అది చిన్న విషయం కాదు. ఎందుకంటే ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. తర్వాత ఆయన సమస్తాన్ని సృష్టించినట్లు క్రీస్తు ప్రభుకి అనుగ్రహించాడు. కాబట్టి దేవుడు ఉన్నాడు అనడానికి ఈ సృష్టిని బట్టి మనం తెలుసుకోవడానికి ఒక ఆధారం కలుగజేశాడు. ఆయన సంకల్పం శాశ్వతంగా ప్రతి మానవుడు తెలుసుకునేటట్లు క్రీస్తునందు సంకల్పించాడు. కాబట్టి క్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే సంకల్పం తెలుస్తుంది. సంకటాలు బాగు చేస్తాడన్నది కాదు సంకల్పం. నిత్యత్వంలోనికి ప్రవేశించడానికి తెలుసుకోవాల్సింది సంకల్పం. ఆయన సంకల్పాన్ని క్రీస్తు ప్రభు ద్వారా ఆయన తెలియజేస్తాడు. అటువంటి సంకల్పం దేవుడి సంకల్పం. ఇలాగా నేరుగా మాట్లాడకపోవడానికి, నేరుగా కనబడకపోవడానికి, మనిషి సమీపించకపోవడానికి, ఆయన చేయదలిచినటువంటి పనులు ఇతరులకు అప్పచెప్పి చేయించడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, ఈ దేవత్వపు వ్యక్తి అయినటువంటి మొదటి దేవుడు తండ్రి సింహాసనాసీనుడు. ఆయన సింహాసనం నిరంతరం ఉంటుంది. ఏనాడు ఎప్పుడు ఆయన సింహాసనాన్ని విడిచి ఇంకొక ప్లేస్కి వెళ్ళినట్టు బైబిల్లో ఎక్కడ లేదు. కాబట్టి ఆయన నిరంతరము సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆయన సింహాసనం గురించి రాసి ఉంది బైబిల్లో. సింహాసనము అంటే ఆధిపత్యము, అధికారము, ప్రభుత్వము, ఘనత, మహిమ వాటన్నిటినీ పొందునట్లు ఆయన చేస్తున్నటువంటి పరిపాలనకు సంబంధించింది. అది సింహాసనం అనబడింది. సింహాసనం అంటే జనరల్గా ఒక కుర్చీ అనుకోకండి. సింహాసనం అనగా మనం మామూలుగా టీవీల్లో లేదా సినిమాల్లో లేకపోతే ఇళ్లల్లో చూసినటువంటి కుర్చీ సింహాసనం వేసుకొని కూర్చుంటాడు, అది కాదు సింహాసనం. సింహాసనం అంటే ఆధిపత్యానికి కేంద్రం. సింహాసనం అంటే నీతికి న్యాయానికి కేంద్రం. సింహాసనం అంటే పరిపాలనకి కేంద్రం, ఆజ్ఞలకి కేంద్రం. సింహాసనం అంటే పనులు చేయించడానికి కేంద్రం. సింహాసనం అంటే సంకల్పానికి కేంద్రం. ఇలాగున ఆయన సింహాసనం వర్ణించబడింది. ఆత్మ సంబంధమైన పరలోకంలో భౌతికమైనటువంటి కుర్చీలు ఉండవు. సింహాసనం అంటే అర్థము అది. కాబట్టి ఆయన సింహాసనము శాశ్వతమైనది. కాబట్టి దేవుడు ఎక్కడున్నాడు అంటే సింహాసనాసీనుడై ఉన్నాడు. మత్తయి సువార్త 23:22 మనం చదివినట్లయితే,
ఆయన గురించి ఏం రాశాడు అంటే మత్తయి సువార్త 23-22 వచనాన్ని మనం చదువుదాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూసినట్లయితే ఆయన సింహాసనం గురించి ఏం రాసి ఉందో చూద్దాం. 23వ అధ్యాయము 22వ వచనం. మరియు ఆకాశము తోడని ఒట్టు పెట్టుకునేవాడు దేవుని సింహాసనము తోడని దానిపైన కూర్చున్నవాని తోడని ఒట్టు పెట్టుకునిచున్నాడో. ఆవిడ యేసుప్రభువు అంత స్పష్టంగా చెప్పారు చూడండి, ఆకాశం తోడని ఒట్టు పెట్టుకోకండి. ఎందుకంటే ఆకాశం అంటే ఇక్కడ ఆకాశం కాదు, పరలోకం. కాబట్టి ఆ పరలోకంలో ఒక సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద ఒక ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆ ఆసీనుడైన వాని తోడని కూడా అవుతుంది. కాబట్టి ఆకాశం తోడని ఒట్టు పెట్టుకోవద్దు, భూమి తోడని ఒట్టు పెట్టుకోవద్దు, ఆయన పాదపీఠం అన్నాడు. దేవుడే చెప్పాడు యెషయా గ్రంథం 66వ అధ్యాయం 1వ వచనంలో, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు. కాబట్టి ఆయన సింహాసనాసీనుడు అంటే ఒక 5 సంవత్సరాల సింహాసనం మీద కూర్చొని ఆ తర్వాత మరొక 5 సంవత్సరాలు ఇంకొకటి పోటీ చేసి గెలిస్తే ఆ సింహాసనం ఇచ్చేసేటటువంటి సింహాసనం కాదు. రాజకీయ నాయకులు గెలిచిన వారికి సింహాసనము, ఓడిపోయిన వారికి సింహాసనం దిగడం లాంటి సింహాసనం కాదు. ఆయన సింహాసనము శాశ్వతమైనది. శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఆయన సింహాసనాసీనుడయ్యే ఉంటాడో అలాంటి సింహాసనము దేవుని సింహాసనం. ఆ సింహాసనం పరలోకమందు ఉంది. ఆ పరలోకమందు ఉన్న సింహాసనం మీద దేవుడు నిరంతరము రాజై ఉంటాడు, పరిపాలన చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ కారణం చేత భూనానులు ఎవరూ కూడా, భూవాసులు ఎవరూ కూడా సమీపించలేరు, ఆయనతో డైరెక్ట్గా మాట్లాడలేరు, ఆయన స్వరాన్ని వినలేరు, ఆయన స్వరూపాన్ని చూడలేరు, ఆయన దగ్గరికి వెళ్ళలేరు. అందువల్ల దేవుడు దేవత్వం గల దేవుడు, దేవత్వం గల ముగ్గురు వ్యక్తుల్లో ఒకడైనటువంటి దేవుడు నిత్యత్వంలో ఎల్లప్పుడూ సింహాసనాసీనుడై ఉన్నాడు. కాబట్టి ఆయన పని ఏంటి అంటే సంకల్పించడం, పనులు చేయించడం. ఆయన సంకల్పాలు ఆయన సొంతం, ఆలోచనలు ఆయన సొంతం, అధికారం ఆయన సొంతం, ఆధిపత్యం ఆయన సొంతం, ఆజ్ఞలు ఆయన సొంతం. ఆయన దగ్గర నుంచి ఇవన్నీ జారీ చేయబడుతుంటాయి. ఎవరైనా ఎంతటి వాడైనా సరే ఆయన ఆజ్ఞలకి, ఆయన చిత్తానికి ఆయన బద్ధుడై లోపడవలసిందే, ఆయనకి విధేయుడు అవ్వాల్సిందే. మీరు ధర్మశాస్త్ర కాలంలో కానీ, దానికి ముందున్నటువంటి పితరుల యుగంలో కానీ, క్రీస్తు యుగంలో కానీ మీరు ఎక్కడ చూసినా సరే పరిపాలనకి వచ్చినటువంటి రాజులందరూ ఆయన కింద పనిచేసిన వారే. ఈవెన్ యేసు ప్రభువుతో సహా. యేసు ప్రభువుకు కూడా అధికారాన్ని ఇచ్చినవాడు ఆయనే. సౌలుకి, దావీదుకి, సొలొమోనుకి, అలాగే భూరాజులు, మానవరాజులకు అధికారం ఇచ్చినవాడు ఆయనే. ఆత్మ సంబంధమైనటువంటి రాజుగా సింహాసనం మీద ఆయన కుడి ప్రార్థాన్ని కూర్చుని పెట్టుకొని పరిపాలనకి యేసుప్రభుకు అవకాశము, అధికారము, ఆధిపత్యం కలిగించినవాడు ఆయనే. కాబట్టి దేవత్వం గల వ్యక్తుల్లో మొదటి వ్యక్తి అయినటువంటి దేవుడు సింహాసనాసీనుడై ఉంటాడు. కాలాలు, సమయాలు మారుస్తాడు, సంకల్పాలు చేస్తాడు. చిత్తం జరిగించినట్లు మనుషులకి, దేవదూతలకి అందరినీ వాడుకుంటాడు. ఆ సృష్టిని నిర్మించినట్లు యేసుప్రభుకు అనుగ్రహించి సమస్తం ఆయన చేత చేయించాడు. అలాగూ దేవుడు సింహాసనాసీనుడయ్యే ఉంటాడు. ఆయన ఏనాడు ఏ కాలంలోనూ సింహాసనాన్ని విడిచిపెట్టి కిందకు వచ్చినవాడు కాడు. కాబట్టి ఆయన సింహాసనము శాశ్వతమైనటువంటి సింహాసనము. ఈ వచనాలు మీరు ఆలోచించండి. కీర్తన 9:7 వచనం ఒకసారి చదివినట్లయితే, 9వ కీర్తన 7వ వచనం చదివినట్లయితే అందులో యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. కాబట్టి ఆయన సింహాసనము శాశ్వతమైనది. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. కాబట్టి ఆయన స్థాపించుకుని సింహాసనం అది. ఆయన కోసం ఆయన ఏర్పాటు చేసుకున్న సింహాసనం ఎలాంటిది అంటే శాశ్వతమైన సింహాసనం. కాబట్టి దేవుడు, దేవత్వము గల దేవుడు, సింహాసనాసీనుడు. ఆయన సింహాసనము శాశ్వతమైన సింహాసనము. నీకు అలా దేవుడు తెలుసా? మీకు అలా దేవుడు అర్థమయ్యాడా? పుట్టించడం కానీ, పోషించడం కానీ, గిట్టించడం కానీ ఆయన దగ్గర నుంచే వస్తుంది. కాలాలు, సమయాలు మార్చడం కానీ ఆయన వల్లే అవుతుంది. సంకల్పించడం, సంకల్పాన్ని ముగించడం ఆయన వల్లే అవుతుంది. రాజులను నియమించడం, త్రోసివేయడము ఆయన వల్లే అవుతుంది. ఆయనకి సాధ్యం. అందువల్ల ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడని లేఖనాలు ఆయన గురించి వర్ణించాయి. కాబట్టి దేవుడు అంటే దేవత్వం గలవాడు. దేవత్వము గల దేవుడు ఎక్కడున్నాడు అంటే సింహాసనాసీనుడై ఉన్నాడు.
ఆయన సింహాసనం ఎలాంటిది అంటే శాశ్వతమైనది, అంతం ఉండదు. అప్పుడు ఆయన ఎప్పటి నుంచి పరిపాలన చేస్తున్నాడు అంటే మనకు తెలియదు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన సింహాసనం నిత్యమైనది. అప్పుడు ఆయన సింహాసనానికి ఆధారం ఏమిటి అంటే ఇదిగో 97వ కీర్తన 2వ వచనం మనం చదివినట్లయితే 97 2వ వచనంలో కీర్తనకారుడు ఏమన్నాడు అంటే ఆయన సింహాసనానికి నీతి న్యాయాలు ఆధారమట. 97వ కీర్తన 2వ వచనం మనం చదివినట్లయితే యెహోవా రాజ్యం చేయుచున్నాడో భూలోకం ఆనందించునుగాక, ద్వీపములన్నీ సంతోషించునుగాక, మేఘాంధకారములు ఆయన చుట్టూ నుండును, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములో. నీతి న్యాయాలు ఆయన సింహాసనం దగ్గర ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఆయన పరిపాలన, ఆయన సింహాసనం దగ్గర నుంచి వచ్చినటువంటి ఆజ్ఞలు ఎలా ఉంటాయంటే నీతి న్యాయాలతో కూడినవి ఉంటాయి. మీరు ఇశ్రాయేల్ రాజులు చూడండి, యోధా రాజులు చూడండి, దేవుడే వారికి రాజులకు అవకాశం ఇచ్చిన వారి పరిపాలనలో ఏం లేదంటే నీతి లేదు, న్యాయం లేదు. అప్పుడు ఆ మహోన్నతుడైన దేవుడు ఏం చేశాడు అంటే నీతి న్యాయములతో జనులను పరిపాలించినట్లు ఆయన కుమారుడైన క్రీస్తును రాజుగా అభిషేకించాడు. ఇప్పుడు యేసుప్రభు యొక్క పరిపాలన కొనసాగుతుంది. ఇప్పుడు క్రీస్తు ప్రభు యొక్క పరిపాలనలు ఏముంటాయంటే నీతి న్యాయాలు ఉంటాయి. కాబట్టి ఒక వ్యక్తిని రాజుగా అభిషేకించేవాడు, నీతి న్యాయాలతో పరిపాలించమని ఆజ్ఞాపించేవాడు దేవుడు. కాబట్టి మహోన్నతుడైన ఆ దేవుడు ఎక్కడి నుండి పనులు చేస్తున్నాడు అంటే ఆయన స్థలంలో నుండి, సింహాసనంలో నుండి కార్యక్రమాలు జరిగిస్తాడు. ఆయన సింహాసనాసీనుడు, శాశ్వతమైనటువంటి సింహాసనం ఆయన సన్నిధి. చూడండి 2వ దినవృత్తాంతాలు 18వ అధ్యాయం 18వ వచనం మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంతాల గ్రంథము 18 మనం చదువుదాం. 18 వచనంలో మీకాయా ఓ సందర్భం, ఇది రాజులు యుద్ధంకి వెళ్ళే సందర్భం. అప్పుడు మీకాయా అనే ప్రవక్త చెప్తున్నాడు, యెహోవా మాట వినుడి, యెహోవా తన సింహాసనం మీద ఆసీనుడై ఉండుటయు పరమండల సైన్యమంతయు ఆయన కుడి ప్రక్కను ఎడమ ప్రక్కను నిలిచుండుటయు నేను చూచితిని. కాబట్టి మీకాయాకు దేవుడిచ్చినటువంటి ఒక దర్శనం ఏంటంటే ఆయన సింహాసనాసీనుడై ఉండడం, ఆయన సింహాసనానికి కుడి ఎడమల దేవదూతల మహాసైన్యాలు ఉండడం నేను చూచాను. కాబట్టి నువ్వు యుద్ధంకి వెళ్ళి అటు అయిపోతావు, మరి తిరిగి రావని చెప్తాడు. ఆ మాటలు ఆ రాజులు నమ్మరనుకోండి, అది వేరే విషయం. కాబట్టి నేనేం చెప్పాలని చెప్తున్నాను అంటే దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన కనుదృష్టికి మరుగైనటువంటి సృష్టం ఏదీ లేదు. ఆయన పైనుండి సమస్తాన్ని పరిశీలిస్తుంటాడు, చూస్తుంటాడు. ఆయన పరిమితుడు కాదు, ఆయనకి దేహం లేదు, ఆయన దేహంలో నరుడిలాగా పరిమితమైన వాడు కాడు. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 25వ వచనం చూసినట్లయితే ఇశ్రాయేలీలకు ఆధారమైన వాడు నరుడు కాడు, నరుడైతే దేహమందు పరిమితి చేయబడతాడు. కాబట్టి మహామహుడగు దేవత్వము గల దేవుడు దేహము గలవాడు కాడు, పరిమితి గలవాడు కాడు. ఆయన కన్నులకు మరుగైన సృష్టం ఏదీ లేదు. అటివాడు ఎక్కడున్నాడు అంటే సింహాసనాసీనుడయ్యే ఉన్నాడు. ఆయన సింహాసనం నుండి క్రిందకు దిగేవాడు కాడు. కాబట్టి మాకు కనబడ్డాడో, మాట్లాడాడో, పలకరించాడో, దర్శనమిచ్చాడో అని చెప్పే ఈ మాటలు దేవుడు చెప్పినటువంటి మాటలు కావు, మోసపు మాటలు అవి. కాబట్టి దేవుడు తన సింహాసనాన్ని వదిలి భూమి మీద ఉండే మనుషులకు కనబడేవాడు కాడు. కాబట్టి ఆయన కూర్చుని విషయాన్ని తెలియజేస్తాడు అంతవరకే తప్ప ఆయన నేరుగా వచ్చి మనుషులకు కనబడితే చూసి బ్రతికే నరుడు భూమి మీద ఎవడు లేడు. ఎందుకంటే ఆయన అదృశ్యుడై సింహాసనాసీనుడై శాశ్వతంగా పరిపాలన చేస్తున్నాడని ఇదిగో గ్రంథం తెలియజేస్తుంది. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదివినట్లయితే, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తి దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ ఓపికతో మన ఎదుటి ఉంచబడిన పందెంలో పరిగెడతాం అని చెప్పాడు. చెప్పి చూడండి 2వ వచనంలో
ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడో. కాబట్టి ఇప్పుడు యేసుప్రభువు వారు ఎక్కడున్నారని గ్రంథం తెలియజేస్తుంది అంటే దేవుని సింహాసనమందు ఆసీనుడై ఉన్నాడో. కాబట్టి ఇప్పుడు ప్రభు ఎక్కడికి వెళ్ళారు అంటే దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళారు. దేవుని సింహాసనం దగ్గర నుంచి భూమి మీదకి వచ్చారు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో అని చెప్పారు, పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవడనూ లేడు, కానీ పరలోకం నుంచి దిగి వచ్చిన వాడు అనగా మనుష్య కుమారుడే పరలోకానికి వెళ్ళాడు. కాబట్టి ప్రభు అయినటువంటి క్రీస్తు రావడం ఎక్కడి నుంచి వచ్చాడంటే దేవుని సింహాసనం దగ్గర నుంచి పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాడు. భూమి మీద తన కార్యక్రమాన్ని ముగించుకున్న తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడంటే సింహాసనం దగ్గరికి వెళ్ళాడు. సింహాసనం దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, నీవు నా ప్రియకుమారుడు, నేడు నేను నిన్ను కని ఉన్నాను, నా కుడి పార్శ్వన కూర్చొని సింహాసనం మీద దేవుడు యేసు ప్రభుకి ఆసీనుడిగా చేసి ఇప్పుడు సమస్తాన్ని పరిపాలించని రాజదండం ఆయనకు అనుగ్రహించినట్టు గ్రంథం ద్వారా మనం చూస్తున్నాం. కాబట్టి సింహాసనం దగ్గరికి వెళ్ళాడు. అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి సిలువను సహించిన యేసు ప్రభు దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళాడంటే సింహాసనం పరలోకమందు ఉందని ఎరగాలి. కాబట్టి నీకు కనిపించడానికి పరలోకపు సింహాసనాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చేవాడు కాడైన. కాబట్టి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 22వ వచనం, పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు యేసుప్రభు వారు ఎక్కడున్నారు అంటే పరలోకానికి వెళ్ళి దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. అంటే దేవుడు ఆల్రెడీ అక్కడ సింహాసనాసీనుడై ఉన్నాడు. కాబట్టి గ్రంథం ఏం తెలియజేస్తుంది అంటే దేవత్వంలో 3 వ్యక్తులు ఉన్నారు. దేవత్వంలో ఉన్నటువంటి 3 వ్యక్తుల్లో ఒక వ్యక్తి గురించి ఈరోజు మనం మాట్లాడుకున్నాం. ఆ ఒక్క వ్యక్తి ఎవరు అంటే దేవుడు. ఆ దేవుడేమో సింహాసనాసీనుడయ్యే ఉంటాడు. కాబట్టి ఆయన సింహాసనాసీనుడై ఉంటాడు. కాబట్టి ఆయన మనుషులతో నేరుగా మాట్లాడడో, మనుషులకి డైరెక్ట్గా కనబడడో, ఆయన మనుషులకి ఆయన స్వరాన్ని వినిపింపజేయడు, మనుషుల్లో ఎవరో ఆయన చూడడానికి అవకాశం లేదు. అలాగే ఆయన సంకల్పిస్తాడు, అలాగే ఆయన తీర్పులు తీరుస్తాడు, ఆయన కాలాలు సమయాలు మార్చువాడై ఉంటాడు. ఇది గ్రంథమంతటి ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఆయా కాలాల్లో దేవుడు తీర్పులు పరలోకం నుండి వచ్చినప్పుడు ఆయన సొదొమ గొమొర్రాలను నాశనం చేయడం కానీ, అంతకుముందు జలప్రలయం ద్వారా నోవహు కాలంలో ఉండే లోకాన్ని నాశనం చేయడం కానీ, అంతకుముందు ఆదాము పాపం చేసినప్పుడు బయటికి త్రోసివేయడం కానీ, లేదా చరిత్రలో ఇంకేమైనా భయంకరమైనటువంటి కార్యక్రమాలు దేవుడు జరిగించడం కానీ చేస్తే నేరుగా దేవుడే వచ్చి ఆ కార్యక్రమాలు చేయలేదని గమనించండి. మరేం చేశాడంటే ఆయన తన దూతలను వ్యక్తులను వాడుకొని ఆయన చేయదలుచుకున్నటువంటి కార్యక్రమాలు జరిగించాడు. కాబట్టి ఆయన తన సింహాసనాన్ని విడిచిపెట్టేవాడు కాడు. యెహోవా నిరంతరము రాజు అయి ఉన్నాడు. ఆయన నిత్యము పరిపాలన చేయుచున్నాడు. ఆయన సింహాసనము పరలోకమందు ఉన్నది. ప్రభు అయినటువంటి క్రీస్తు ఆయన శిష్యులైనటువంటి వారికి ప్రార్థన నేర్పించినప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో ఆయన ప్రార్థన ప్రారంభంలో ఒక విషయం చెప్పాడు. మీకు గుర్తుంది కదా, పరలోకమందు ఉన్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు జరుగుచున్నట్టు భూమి యందును జరుగును గాక అన్నాడు. కాబట్టి ఆయన చిత్తం అక్కడ జరిగినట్టే ఇక్కడ జరగాలి అంటే మొదటిగా దేవత్వం అంటే ఏంటో తెలియాలి. ఆ దేవత్వానికి సంబంధించిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారో తెలియాలి. దేవత్వం గల వ్యక్తులు ఎంతమంది ఉన్నారో తెలియాలి. అప్పుడు దేవత్వం గల వ్యక్తులు ఎంతమంది ఉన్నారో అనేది గ్రంథం మనం చూసినట్లయితే 3 తప్ప దేవత్వం గల వ్యక్తులు ఎక్కువ మంది లేరని మనకు క్లియర్ అయింది. అప్పుడు ఆ 3 తాలూకు పని ఏంటంటే అందులో ఒక ఆయన ఇదిగో సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆ సింహాసనాసీనుడై ఉన్నటువంటి ఆయన నిరంతరము పరిపాలన చేసే రాజు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే తన ఆజ్ఞలు కానీ, తన శాసనాలు కానీ, తన చిత్తం కానీ, తన సంకల్పం కానీ మానవ జాతికి తెలియచేయడానికి ఆయా వ్యక్తుల్ని కాలాల్లో సమయాల్లో వాడుకుంటాడు. అలా వాడుకోగా ప్రవక్తలు వాడుకున్నాడు, దేవదూతలు వాడుకున్నాడు, మోషేని వాడుకున్నాడు, క్రీస్తు ప్రభువుని వాడుకున్నాడు, ఎంతోమందిని వాడుకున్నాడు. ఈరోజు వాక్యం చెప్పే వాళ్ళు కూడా ఆయనే వాడుకుంటున్నాడు. ఇలా వాడబడే వారందరూ ఆయన అధికారం క్రింద వాడబడుతున్నారు. అలాగ సర్వాధికారి, అలాగ సర్వాధిపత్యం కలిగిన వాడు, సర్వజ్ఞాన సంపూర్ణుడు, మహోన్నతుడు, చిరంజీవి, సర్వోన్నతుడైన వాడు సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన దేవత్వము గల దేవుడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు అంటే పితరుల యుగంలో ఆయన
అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి సర్వశక్తి గల దేవుడిగా తను ప్రత్యక్షపరుచుకున్నాడో, ఆయా కాలాల్లో దేవదూతలు పంపించి ఆయన సర్వశక్తి గల దేవుడిగా తను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ తర్వాత ఆయన ఏం చేశాడు అంటే, ఆ దేవత్వము గల మహోన్నతుడైన సింహాసనాసీనుడైన దేవుడు ఇశ్రాయేలీలకి యెహోవాగా, ఇశ్రాయేలీలకి పెనిమిటిగా, వారికి అధికారిగా ఉండి ఆయన శాసనాలు జారీ చేశాడు. మోషేని నియమించి నాయకుడిగా వాడుకున్నాడు, యెహోషువను వాడుకున్నాడు, ఇంకెంతోమందిని వాడుకున్నాడు. వీరందరూ వ్యక్తులుగా ఆయన తరపున ఆయన చేతిలో వాడబడినటువంటి పాత్రలో. ఆ తర్వాత ఆయన ఏం చేశాడంటే నిబంధన మార్చాడు. ఆ తర్వాత ఆయన నిబంధన మార్చి క్రీస్తు రక్తం ద్వారా నిబంధన చేసిన తర్వాత ఏం చేశాడంటే, ఇప్పుడు సర్వలోకానికి, సర్వజనులకు ఆయన తండ్రి అవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఆ ఉద్దేశంతో ఏం చేశాడంటే క్రీస్తు స్వరక్తం ఇచ్చి ఒక నిబంధన చేశాడు. క్రీస్తు రక్తం ద్వారా నిబంధన చేయించిన దేవుడు ఏం చేశాడంటే ఈరోజు మనుషులకి ఇంకా దగ్గరై, నేను వారికి దేవుడును, వారు నాకు జనులు, నేను వారికి తండ్రిని, వారు నాకు పిల్లలు అన్నాడు. కాబట్టి ఆ దేవత్వం గల ఆ మొదటి వ్యక్తి అయినటువంటి దేవుడు తండ్రి అయ్యాడు ఈరోజు. కాబట్టి ఈరోజు దేవత్వం గల ఆ మొదటి వ్యక్తి అయిన దేవుడు, ఆ సింహాసనాసీనుడు, ఆ రాజు, ఆ మహోన్నతుడు, ఆ సర్వాధిపతి, సర్వాధిపత్యం గలవాడు, ఆ మహాజ్ఞానవంతుడు, ఆ చిరంజీవి, ఆ సర్వోన్నతుడు ఈ కాలానికి మనకేమయ్యాడు అంటే తండ్రి అయ్యాడు క్రీస్తునందు. కాబట్టి దేవత్వం నీకు తండ్రి, కాబట్టి నువ్వు భూమి మీద నుంచి డైరెక్ట్గా ఆయన్ని తండ్రి అని సంబోధించవచ్చని యేసు ప్రభువు గారు బోధించారు అని చెప్పాడు. నా నామమున తండ్రిని మీరు ఏం కోరుదురో అవి దేవుడు తండ్రి మీకు అనుగ్రహిస్తాడో. నా నామమున అన్నాడు. కాబట్టి క్రీస్తు నామమున, క్రీస్తు అనే అభిషక్తుని క్రింద ఉన్న క్రైస్తవులు మహోన్నతుడు, మహామహుడుగా చిరంజీవి అయిన సర్వోన్నతుడైన దేవుడిని తండ్రి అని పిలిచే గొప్ప భాగ్యం ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి దేవత్వంలో ఉండే దేవత్వం గల ముగ్గురు వ్యక్తుల్లో ఆ మొదటి వ్యక్తి అయినటువంటి దేవుడు సింహాసనాసీనుడు. ఆయన ఈరోజు నీకేమయ్యాడు అంటే తండ్రి. కాబట్టి నీకు తండ్రి ఉన్నాడు, ఆ తండ్రే దేవుడు, ఆ దేవుడే దేవత్వం గల మహోన్నతుడు. ఆయన సర్వాధిపత్యం గలవాడు. ఆయన ఆధిపత్యం అంతం ఉండదు. ఆయన జ్ఞానానికి మితి లేదు. ఆయన కనుదృష్టికి కనబడిన సృష్టం లేదు. ఆయన అలాంటి వాడని గ్రహిస్తే దేవుడు తెలిసినట్టు అర్థం. అలా కాకపోతే దేవుడని పేరు తెలుస్తుంది, నీకు నిష్ప్రయోజనం కలుగుతుంది. కాబట్టి ఆయన నీకు పైగా ఉన్నాడు, నీకు పైగా క్రీస్తు ప్రభు ఉన్నాడు, క్రీస్తు ప్రభుకు పైగా ఆయన ఉన్నాడు. ఆయన సింహాసనం శాశ్వతమైనది. ఆయన సింహాసనం దగ్గర నుంచి వచ్చాడు. 33.5 సంవత్సరాలు తన కార్యక్రమాన్ని ముగించుకొని మళ్ళీ వెళ్ళాడు. ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు యేసు ప్రభు. ఆయన చెప్తున్నాడు ఆయన ఇప్పుడు మీకు తండ్రి అని. కాబట్టి మీరు దేవుడిని ఎలా పిల్లాలి అంటే తండ్రి అని పిలిచి, తండ్రి అని పాడి, తండ్రిని కనపరచండి. ఇది ఎవరి యందు జరిగే పని అంటే ఈ కాలంలో క్రీస్తునందు జరిగే పని. కాబట్టి ఇప్పుడు దేవత్వం గల వ్యక్తుల్లో మొదటి వ్యక్తి ఎవరు, ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తాడనే విషయాలు కొన్ని తెలుసుకున్నాం. అప్పుడు రెండో వ్యక్తి ఎవరు, ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తాడు, ఆయన కార్యక్రమాలు ఎలాగ ఉంటాయి అనేది రేపు నేర్చుకుందాం. ఓపికతో దేవుని యొక్క వాక్యాన్ని విని గ్రహించి నేర్చుకుంటున్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. చాలా